ఆత్మకూరు నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది కానీ ఏమాత్రం కూడా జరిగిన దాఖలాలు లేవు. ఆత్మకూరులో 2014 ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అభివృద్ధి చేసిందో అది తప్ప 2014 నుంచి నేటి వరకు కూడా కనీసం అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ఉన్నటువంటి విక్రమ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఏమాత్రం కూడా ఆత్మకూరులో డెవలప్ చేసిన దాఖలాలు లేవు. కనీసం రోడ్లు కూడా వేసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. యువత కూడా ఉద్యోగాలు చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న ప్రభుత్వం ఒక్కరికి కూడా ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు కూడా ఎక్కడ లేవు. డిగ్రీ విద్యార్థిని నేను. ఈరోజు మేము మా ఫ్రెండ్స్ బీసీ హాస్టల్లో చాలామంది చదువుతూ ఉన్నారు. అక్కడ 70 మంది విద్యార్థులు కలిపి 3 బాత్రూమ్లు ఉండే పరిస్థితి. అనేక సార్లు అనేక విద్యా రంగాలు కానీ అనేక విద్యా వాళ్ళు కానీ పోతే అనేక పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళితే మాకు పైనుంచి ఫండ్స్ రావట్లేదు, మేము ఎలా చేస్తామని చెప్పేసి వార్డెన్ గారు మాకు చెప్పడం జరుగుతుంది. అక్కడ విపరీతంగా దోమలు ఉన్నాయి. అక్కడ మౌలిక సదుపాయాలు లేవు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. అదేవిధంగా బాలికల గురుకుల పాఠశాల ఆత్మకూరులో గురుకుల పాఠశాల ఉంది. అక్కడ బాలికలు సరైన ప్రహరీ కూడా లేదు, అమ్మాయిలకి భద్రత లేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి సరైన నాయకుడు వచ్చి మా విద్యార్థులకు మంచి చేయాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాను. అలాగే మీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటంటే, ఆత్మకూరు పట్టణంలో అనేక రకాలైనటువంటి సమస్యలు పేర్కొని ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఒకే కుటుంబం వెళ్తూ ఉంది. అయినా కూడా వాళ్ళకి ఆత్మకూరు పట్టణ సమస్యలు పట్టినటువంటి దాఖలాలు లేవు. ఉదాహరణకి ఆత్మకూరులో రోడ్లు ఎక్స్టెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు సంవత్సరాల రోడ్డు నుండి ఆర్టీసీ దాకా అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే గారు వస్తున్నారు, పోతున్నారు, వారి కంటికి అయ్యి కనపడినటువంటి పరిస్థితి